ప్రస్తుతం మన తిరుపతిలో ఉన్నాము. ఐటీ వింగ్ అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారు. వారి సమక్షంలో మనం ఉన్నాము. సో ఓవరాల్ ఈ వైఎస్ఆర్సీపీకి సంబంధించి స్టేట్ వైడ్ ఏ విధంగా ఉంది, తర్వాత ఎన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ విజయ దుందుబి మోగిస్తుంది అనేది ఈ అంశం పైన మనం మాట్లాడదాం. సునీల్ కుమార్ రెడ్డి గారి సమక్షంలోనే ఉన్నాం కాబట్టి సో వైఎస్ఆర్సీపీ టోటల్ గా 175 నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది వారి మాటలో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో మీరు దాదాపుగా ఈ స్టేట్ వైడ్ తిరుగుతున్నారు మీరు. సో వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటారు? వైఎస్ఆర్సీపీ 175 స్థానాల్లో చాలా మెరుగ్గా ఉంది. అయితే 175కి గాను 175 గెలుచుకునే దానికి మేమందరం సిద్ధంగా ఉన్నాము. మా అధ్యక్షుల వారు కూడా 170కి 175కి 175 గెలవడానికి కోసం గానీ మా అందరికి పిలుపునిచ్చారు. అందరం ఆ రకంగా ముందుకెళ్తాం. సో ప్రస్తుతం ఇప్పుడు తిరుపతిలో ఉన్నాం మనము. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి తర్వాత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉందంటారు? బ్రహ్మాండంగా ఉందండి. యువకుడు చాలా ఉత్సాహంగా చాలా యాక్టివ్ గా ఉన్నాడు. చెవిరెడ్డి అన్న అడుగుజాడల్లోనే ఆయన ఏదైతే ప్రజల్లో మమేకం అయ్యి ఎంతైతే ప్రేమని ప్రజల మీద కురిపిస్తున్నాడో అదే రకంగా మోహిత్ రెడ్డి గారు కూడా ఉంటున్నాడు. గెలుపు మీద ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే మేము మెజారిటీలు ఎంత ఉంటాయి, 30,000 ఉంటాయి, 40,000 ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఉంటాయి అనే ఉద్దేశం మీదనే మనం మాట్లాడుకుంటాం. ఓకే, ముఖ్యంగా తీసుకుంటే ఈ చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఏ విధంగా ఉందంటారు? గతంలో ఏ విధంగా ఉంది? ఇప్పుడు 2024 ఎలక్షన్స్ లో గెలిస్తే ఈ పార్టీ ఘన విజయం సాధిస్తే ఎటువంటి అభివృద్ధి, ఎటువంటి హామీలతో ఈ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ముందుకు దూసుకెళ్తున్నారు? చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఇన్ జనరల్ ఆయన ఏమంటే బాగా అన్ని దేశాలు తిరిగిన వ్యక్తి. ప్రగతి ఎలా ఉండాలో చాలా ఫోకస్డ్ గా ఉండే వ్యక్తి. నేను కూడా 2-3 సందర్భాల్లో మాట్లాడాను. ఆయన అభివృద్ధి మీదనే చాలా ఫోకస్డ్ గా ఉంటున్నాడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు ఇప్పటి వరకు చూసినట్టయితే జగనన్న ఓవరాల్ గా ఆయన ఒక ప్లాట్ఫామ్ ని సెట్ చేసి పెట్టున్నాడు. ప్రతి సిటీలోనూ కావాల్సిన అన్ని వస్తువుల మీద మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2024 ఈ ఎలక్షన్ తర్వాత చాలా ఫోకస్డ్ గా ఉండబోతున్నాము. మీరు ఈ వచ్చే 5 సంవత్సరాల కాలంలో చాలా ప్రగతిని మీరు చూడబోతున్నారు. సో ఓవరాల్ గా తీసుకుంటే మొత్తం మీరు ఏపీ వైడ్ తిరుగుతున్నారు. సో పరిస్థితి ఏ విధంగా ఉందని ఇందాక మాట్లాడారు. మరి ఈ ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల దగ్గర నుంచి ఎటువంటి స్పందన మీకు కలిగింది? అభ్యర్థుల మీద నుంచి అయితే అంటే మేము గ్రౌండ్ లో కూడా తిరుగుతున్నామండి. రూరల్ లో అయితే 1 సైడ్ ఓటింగ్ జరగబోతుంది. రూరల్ అంటే వేవ్ అనేది మేము స్పష్టంగా చూసాము. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంతో ప్రేమతోటే, ఎంతో ఆప్యాయతతోటే ప్రతి ఒక్కరూ వాళ్ళు స్వచ్ఛందంగా బూత్ కి పోయి ఓటేసే దానికి సిద్ధంగా ఉన్నారు. అర్బన్ లో కూడా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా అవగాహన చేసే దానికోసంగా ఈ ర్యాలీకి వచ్చాము మేము. ఐటీ వింగ్ సమక్షంలోనే ఈ ర్యాలీ జరగబోతా ఉంది. సో వీలైన పట్టణాలు తిరిగి అందరికి ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని వివరించే దానికోసంగా మేమంతా సాఫ్ట్వేర్ ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, పూణే, చెన్నై నుంచి అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంతా వచ్చారు ఇక్కడికి. ఒక 2-3 వారాలు సెలవులు పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారి కోసం, జగన్మోహన్ రెడ్డి గారి ఆయన అప్రోచ్, ఆయన చేసే అభివృద్ధి, ఆయన ప్రజలకు ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ అయితేనేమి అన్నిటికీ అట్రాక్ట్ అయ్యి అంత పాస్ట్ లో కూడా రాజశేఖర రెడ్డి గారు బెనిఫిట్స్ ని ఆల్రెడీ తీసుకొని ఉన్నారు. కాబట్టి అందరూ ఏమంటే జగనన్న మీద ఎంతో ప్రేమతోటే లీవ్లు పెట్టుకొని మరి తిరుగుతా ఉన్నాం. సో మీ ప్రధాన ధ్యేయం ఏంటి? దాదాపుగా మీరు అందరూ సాఫ్ట్వేర్స్ అంటున్నారు కాబట్టి డెఫినెట్ గా మీకు రాజకీయాలలో వచ్చే అవకాశం ఉంది కాబట్టి, రాజకీయాలలో ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మీరు ఇక్కడ తిరుగుతున్నారు. బట్ ఇన్ ఫ్యూచర్ లో మిమ్మల్ని రాజకీయాలలో చూడొచ్చా మేము? అంటే రాజకీయం అనేది పక్కన పెడితేనండి, మేమంతా అభిమానం మీదనే జగన్మోహన్ రెడ్డి గారి కోసమే ఆయన అప్రోచ్ ని చూసే, ఆయన నిజాయితీని చూసి శత్రువులు ఏదైతే ఉన్నారో, ప్రతిపక్షాలు ఏదైతే ఉన్నాయో 4-5 పార్టీలు కట్టుకొని వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా ఒక సింహం లాగా పోరాడుతున్నారు. ఆయనతోటే ఒక సైన్యం లాగా మేము నడుస్తున్నాము. కాబట్టి ఇది రాజకీయాల కంటే కూడా ఆయన మీద అభిమానంతోనే మేమంతా వచ్చి ఆయనకి మద్దతు ఇస్తున్నామని. ఓవరాల్ గా తీసుకుంటే మన తెలుగుదేశం కూటమి దాదాపుగా ఇతను చేసేవన్నీ అక్రమాలు, తర్వాత అక్రమాల పర్వం నడుస్తుంది, తర్వాత దౌర్జన్య పాలన కొనసాగుతుంది వైఎస్ఆర్సీపీలో అని చెప్పేసి టీడీపీ కూటమి పలు బహిరంగ సభల్లో చెప్పారు. మరి దీనికి సంబంధించి మీరు ఏ విధంగా స్పందిస్తారు? అంటే మీరు కూటమి అన్ని చూడండి, వాళ్ళు ఫస్ట్ నుంచి చెప్పేదంతా అబద్ధాలు. మేము నంబర్లతో సహా మేము ప్రూవ్ చేయగలము, మొత్తం అబద్ధాలే. ఒక్కటి కూడా నిజం మాట్లాడరు, అన్ని అబద్ధాల మీదనే ఆ పార్టీలు నడుస్తున్నాయి. అయితే ఇప్పుడు జగనన్న ఏదైతే
యూనో డెవలప్మెంట్ కానీ లేదంటే వెల్ఫేర్ కానీ ఆయన ఏదైతే చెప్పాడో అదే చేస్తాడు. నిజాయితీతో నిబద్ధతతోటే ఈ రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. ప్రతిపక్షాలు ఒకవేళ నిజంగా దౌర్జన్యాలే చేసే పని అయితే నలుగురు ఐదుగురు కలిసి కట్టగట్టుకొని ఒకరి మీద పడాల్సిన అవసరం లేదు. అంతటి దాకా తెచ్చుకోం ఒకవేళ మేము దౌర్జన్యం చేసేవాళ్ళమే అయితే. అది గమనించాలి మీరంతా. కాబట్టి ఏంటంటే ఒక నిజాయితీ కలిగిన ఒక లీడరు జగనన్నకి అందరి మద్దతు అవసరము. అదే రకంగా మేము అందుకోసమే అందరి మద్దతు కూడగట్టడానికి కోసంగానే అన్ని దగ్గరలో తిరుగుతా ఉన్నాం. సో మీరు ఏపీ ఐటీ వింగ్ కదా అధ్యక్షుడు మీరు, కానీ వైఎస్ఆర్సీపీ ఐటీ వింగ్ కదా, డెఫినెట్ గా 2024 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ విజయ్ దుందుబి మోగిస్తే మీ ఐటీ రంగాన్ని ఇక్కడ ఈ ఏపీలో అభివృద్ధి పరిచే అవకాశం ఏదైనా ఉందంటారా? బ్రహ్మాండంగా ఉంది. ఏపీలో ఆల్రెడీ ఐటీ అభివృద్ధి మొదలైంది. విశాఖపట్నంలో గాని తిరుపతి నగరంలో గాని దగ్గర 59 కంపెనీలు వచ్చాయి. మీరు చూడొచ్చు. అదాని డేటా సెంటర్ దగ్గర 55,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. తర్వాత ఇన్ఫోసిస్ ఆల్రెడీ వచ్చింది. 2,000 ఉద్యోగాలతోటి ఆల్రెడీ మొదలైంది ఆపరేషన్స్. విప్రో కూడా తొందరలోనే ఆపరేషన్స్ మొదలు పెట్టబోతా ఉంది. రాన్స్టేట్ గానీ మీరు ఇట్లా చూస్తే గనక 59 కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చినాయి లాస్ట్ 5 years లో. మీరు చూడండి, 2 సంవత్సరాలు మనకు కోవిడ్ లో మనం నష్టపోయాము. అయినప్పటికీ కూడా 3 సంవత్సరాలని బ్రహ్మాండంగా యూటిలైజ్ చేసి మన ముఖ్యమంత్రి గారు ఎంతో ఐటీని ఎంతో రకంగా ఎస్టాబ్లిష్ చేసే దానికోసంగా మీరు చూసినట్టయితే తిరుపతి ఒక టెంపుల్ సిటీగా ఉంది. అండ్ వైజాగ్ ఒక సీనింగ్ బ్యూటీ. మీకు ఈస్ట్ చూస్తే గనక కోస్ట్ అంతా బీచెస్ తోటి నిండిపోయి ఉంది. వెస్ట్ చూస్తే గనక ఇట్ హ్యాస్ అ సీనిక్ బ్యూటీ, హిల్స్ అంతా ఉంది. ఈ మధ్యలో ఒక అద్భుతమైన సుందరమైన నగరంగా వైజాగ్ ఆల్రెడీ ఉంది. కాబట్టి దాన్ని ఐటీకి బాగా ప్రమోట్ చేయబోతున్నారు జగనన్న. సో ఇది ఐటీలో మన వైజాగ్ పెద్ద నగరాలతో పోటీ పడబోతుందని మనం ఆల్రెడీ సెన్స్ చేస్తున్నాము. ఆ రకంగా ఈ ప్రభుత్వము అడుగులు ముందుకే. సో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ పాలన కొనసాగింది. వారి పాలనలో ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరపు నుంచి కానివ్వండి, వైద్య రంగం పరంగా కూడా ఎటువంటి అభివృద్ధి ఏమైనా సాధించిందా? బ్రహ్మాండమైన అభివృద్ధి అండి. మీరు ఎడ్యుకేషన్ చూస్తే గనక ప్రపంచ దేశాల్లో 5 సంవత్సరాల్లో ఎవరు చేయలేనంత ట్రాన్స్ఫర్మేషన్ ఈ రాష్ట్రంలో జరిగింది. మీరు చూడండి, మొత్తం దేశం అంతా చూడండి. దేశంలో మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ అన్ని ఎలా ఉన్నాయి. ఇప్పుడు మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాలు పూర్తయ్యేంత వరకు కూడా గవర్నమెంట్ స్కూల్స్ చూస్తే గనక కనీసం స్కూల్స్ లోపల అడుగు పెట్టే పరిస్థితిలో కూడా లేదు. బాత్రూమ్స్ సరిగా లేవు, ఫెసిలిటీస్ సరిగా లేవు. గర్ల్స్ స్టూడెంట్స్ కనీసంగా పోయి అక్కడ 1 గంట సేపు కూడా స్కూల్స్ లో కూర్చోగలిగే కంఫర్ట్ కూడా లేదు వాళ్ళకి. అలాంటి పరిస్థితి నుంచి జగనన్న పూర్తిగా ట్రాన్స్ఫార్మ్ చేయగలిగినాడు మూడు విధాలుగా. ఒకటి దాని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ట్రాన్స్ఫర్మేషన్, రెండోది ఏంటంటే దాంట్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, మూడోది ఏంటంటే మెథడ్స్. ఇప్పుడు మీడియం అయితేనేమి తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంకి ట్రాన్స్ఫార్మ్ చేయడం అయితేనేమి, చిన్న పిల్లలకి వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇప్పుడు చూస్తే గనక నాకు నిజంగా ఈ 20 సంవత్సరాల క్రితం ఉన్నదానికి ఇప్పుడున్న దానికి ఎంతో ట్రాన్స్ఫార్మ్ అయింది. అయితే నేను ఇంతటితో ఆపడం లేదు. ఈ విద్యారంగంలో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అయితే మన రాష్ట్రంలో మన అందరం చూసామో అలాంటి ట్రాన్స్ఫర్మేషనే అన్ని రంగాల్లో జగనన్న తన వంతుగా ప్రయత్నిస్తున్నాడు. మీరు చూడొచ్చు, నెక్స్ట్ 5-10 years లో మన స్టేట్ అన్ని రకాలుగా ట్రాన్స్ఫార్మ్ కాబోతుంది. ప్రపంచ దేశాల్లో మనం పోటీ పడే విధంగా మన హ్యూమన్ క్యాపిటల్ డెవలప్ కాబోతుంది. మన స్కిల్స్ ని కానీ మన సాఫ్ట్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ కానీ అత్యున్నత స్థాయికి తీసుకుపోబోతున్నాడు జగనన్న. కాబట్టి అందరూ గమనించాలి, జగనన్నకు మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో 1-sided గా ఇంకా వేరే ఏ పార్టీకి కూడా కనీసంగా ఓటు అడిగే హక్కు కూడా ఈ రాష్ట్రంలో లేదు. జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమమే ఈ రాష్ట్రానికి ఫ్యూచర్ అనేది మా పూర్తి ప్రగాఢంగా నమ్ముతున్నాము. ఇదే రకంగా మేము ప్రచారం కూడా చేస్తాం. సో లాస్ట్ వన్, 2019లో ఉన్నటువంటి మేనిఫెస్టో కంటే 2024లో ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో మెరుగైందని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా మెరుగైందేనండి. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే జగనన్న చేయగలిగేదే చెప్తాడు.
ఆచరణ సాధ్యమైన హామీలనే ఇస్తాడు. Right. అంతేకాకుండా పాస్ట్ లో కూడా మీరు 24 వరకు 19 నుంచి 24 వరకు ఏదైతే జరిగిందో మేమేం అబద్ధాలు చెప్పట్లేదు, అన్ని నిజాలే చెప్తాం. ఎంతవరకు అయితే జరిగిందో అభివృద్ధి గాని తర్వాత సంక్షేమం గాని జరిగిన వరకే మేము మాట్లాడతాం. అదే రకంగా మీరు చూసినట్టయితే తెలుగుదేశం ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితిలో లేదు. అలాంటి హామీలు మేము ఇవ్వము. నిజాయితీగా నిబద్ధతగా మా నాయకుడు ఎలా ఉంటాడో మేము కూడా అలానే ఆయన స్ఫూర్తితోటే నిజాలే మాట్లాడి నిజాలనే జనాల్లోకి తీసుకెళ్లి ఓటు అడుగుతున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇది ఏపీ ఐటీ వింగ్ సంబంధించి అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి మాటల్లో ప్రతిదీ ప్రస్ఫుటంగా మనం విన్నాం. సో ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది, ఈసారి ఖచ్చితంగా 175 నియోజకవర్గాలు ఖచ్చితంగా విజయ దుందిబి అని చెప్పేసి చెప్తున్నారు. అదే ఐటీ రంగానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి ఏపీలో జరగబోతుందని సునీల్ కుమార్ రెడ్డి వారి మాటల్లో మనం విన్నాం. సో 1TV పర్సన్ శ్రీనివాస్ తో అర్జున్.